క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మాటగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారునకు జెబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దినాన్ని ప్రభు మనకు బహుమానంగా ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఈ వాక్య భాగంలోని గనుక మనం వస్తే, ఇది యెహోషాపాతు కాలంలో యెహోషాపాతు అనబడిన రాజు ఆధ్యాత్మిక పాలనా సంస్కరణలు చేశాడు. ఆధ్యాత్మికమైన సంస్కరణలు, పాలనా సంస్కరణలు ఎలాగూ దేవుని విషయాలన్నిటినీ చూడడానికి, అవి ఆ కాలానుగుణంగా సమయానుకూలంగా ప్రతిదీ దేవునికి చెందే విషయాలు చూడడానికి ఒకరిని రాజు పై అధికారిగా పెట్టాడు. ఆయన పేరే అమర్య. రాజుకు సంబంధించినటువంటి విషయాలన్నీ చూడడానికి జెబద్యాను పెట్టాడు. ప్రజలందరికీ పరిచారకులుగా లేవీయులను పెట్టి ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాడు. మీ పైన ఉన్న నాయకులు మంచివారు, సదుద్దేశంతో చేసేవారు కాబట్టి మీరు ధైర్యం వహించండి. మేలు చేసేందుకు దేవుడు మీతో కూడా ఉంటాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. వాస్తవానికి ఇలాంటి సంస్కరణలు ప్రతి ఒక్క కుటుంబంలోనూ, ప్రతి ఒక్క సంస్థల్లోనూ, అలాగే సంఘాల్లోనూ ఉంటే అవి ఎంతో ధైర్యాన్ని నింపుకుంటాయి. అంతేకాదు, ఎక్కడైతే విశ్వాసులైనటువంటి నాయకులు ఉన్నారో ఆ సంఘాలు, ఆ సంస్థలు క్షేమాన్ని పొందుతాయి. దేవుని యొక్క సహాయాన్ని కూడా అందుకుంటాయి. అందులో దేవుడుండి వారిని ధైర్యపరుస్తాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని కనుక మనం గమనిస్తే 3 విషయాలను మనం చూడొచ్చు. దేవుడు మంచి నాయకత్వాన్ని ఎప్పుడూ గౌరవిస్తాడు. నిర్గమాకాండం 18వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, లేకుంటే 21వ వచనాన్ని కనుక గమనిస్తే, నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 70 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులుగా నియమించుము. దేవుని ప్రజల కోసం పనిచేసే నాయకులు మంచి గుణాలు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు దేవుని సంఘంలో కానీ ఉంటే, నీవు పరిపాలనా బాధ్యతలు నీ చేతిలో ఉన్నప్పుడు నీ గుణాలు బాగుండాలి. నీ క్యారెక్టర్ దేవునికి అనుగుణంగా ఉండాలి. అది అలాంటి వారిని నియమించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. అలాంటి సంస్కరణలు యెహోషాపాతు తీసుకుని వచ్చి అవన్నీ చక్కగా నిర్మించాల్సిన బాధ్యత ఇచ్చి, ఏ ఒకటైనా తక్కువైతే అమర్యా మీద బాధ్యత పెట్టాడు. రాజు విషయంలో ఏదైనా తక్కువైతే జెబద్యా మీద పెట్టాడు. ఈ 2 పాత్రలు చాలా ముఖ్యమైనవి మన ఆధ్యాత్మిక జీవితంలో. అనగా రాజుకు సంబంధించినటివి నెరవేర్చాలి, దేవునికి సంబంధించినటివి నెరవేర్చాలి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3:23లో నువ్వు ఏమి చేసినను దేవునికి, ప్రభువుకు మహిమ వచ్చేటట్లు చేయమన్నాడు. ప్రభు కూడా చెప్పాడు, ఇదిగో కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని. ఈ 2 బాధ్యతలు, ఈ 2 వ్యక్తులు 2 బాధ్యతలను కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అనగా ఈ లోక సంబంధమైన బాధ్యతలను కూడా ప్రభువుకు వలె మనం లోబడి నిర్వర్తించాలి. దేవుని విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండాలి. మన పనిలో కూడా మనం నమ్మకంగా ఉండాలి.
ఈ రెండు విషయాలను చూడాలి. అయితే ఎవరైతే ఈ మంచి గుణాలను, రెస్పాన్సిబిలిటీ కలిగిన వారు ఉంటారో వారితో దేవుడు ఉంటాడు. బలంగా నడవండి, ఆయన మీతో ఉంటాడు. మీకు ధైర్యం అవసరం. అందుకే మేలు చేయుట యందు విసుకవద్దు అనే మాటలు మనం చూస్తాం. దానియేలు బబులోను దేశంలో, పరాయి దేశంలో ఉన్నప్పటికీ నమ్మకంగా ఉన్నాడు. అందుకే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మంచి అధికారం ఇచ్చాడు. నువ్వు ఎక్కడున్నా నమ్మకంగా మంచి గుణాలు కలిగి పరిపాలన చేస్తే దేవుడు నీతో ఉండి నిన్ను మేలు చేసేవాడిగా ఉండి నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము చేసే పనిలో విశ్వాసముతో, ధైర్యముతో ముందుకు సాగుటకు మమ్మల్ని నడిపించండి. మేము మంచి వారితో ఉంటామని నమ్ముతున్నాం. మమ్మల్ని కూడా మంచివారిగా తీర్చిదిద్దమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నాతో ఉన్నాడు, నన్ను విడువడు. నాతో ఉన్నాడు, నన్ను విడువడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నాతో ఉన్నాడు, నన్ను విడువడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.